టెట్ పరీక్ష విద్యార్థులకి అగ్ని పరీక్షగా మారింది. ఈ నెల 3వ తేదీ నుండి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఆరోవాన డిజిటల్ జోన్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామని అభ్యర్థులు వాపోయారు. కంప్యూటర్లు హ్యాంగ్ కావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల్ని నిర్వాహకులకి చెప్పినా పట్టించుకోలేదని అభ్యర్థులు విమర్శించారు. థర్డ్ ఫ్లోర్లో ఉన్న సిస్టమ్ నెంబర్ 39లో నాకు ఎలక్ట్ చేశారు. సిస్టమ్ మధ్యలో బాగా ప్రాబ్లం వచ్చిందండి. అంటే అది ఏంటని అడిగితే హ్యాక్ అవుతుందని అన్నారు. ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే వచ్చి అది వైర్ కడిగితే తాత్కాలికంగా అది సాల్వ్ అయ్యింది. మళ్ళీ వెంటనే రిపీటెడ్గా బర్రర్ లాగా వచ్చి హ్యాక్ అవుతుంది. అది హ్యాక్ అయిన క్రమంలో 2-3 సార్లు నేను వాళ్ళని పిలిచాను, కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఫోర్త్ టైం వచ్చి సిస్టమ్ షిఫ్ట్ చేయడానికని వేరే దగ్గర టెస్ట్ చేశారు. అక్కడ చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అది నాకు ఎలాట్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది. అలాగే ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ కింద ఫోన్లు చేసి ఎవరు రాలేదు. వాళ్ళే ఏ సిస్టమ్ వర్క్ చేస్తున్నా ఉన్న 28-30 సిస్టమ్స్ ఉన్నాయి. ఏ సిస్టమ్ వర్క్ చేస్తుందని చెప్పి చెక్ చేసేలో ఈలోపు చాలా టైం అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను దానికి ఎగ్జామ్ రాయలేకపోతున్నాను. మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యాను. డిస్టర్బ్ అయిపోయింది. నా పేరు పైడం నాయుడు లాభం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టెట్ ఎగ్జామ్లో రాయడానికి ఇక్కడికి వచ్చాం. టెట్ ఎగ్జామ్కి ఎన్ఐడి సెంటర్. అయితే గవర్నమెంట్ 15 ఫెసిలిటీస్ ఉన్నాయి లేదు చూసుకొని ఇవ్వండి దయచేసి. దాంట్లో నుంచి చెప్పడానికి లేదు. టైం కొంతమంది చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సరైన ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ ఫెసిలిటీస్ లేవు. డ్రింకింగ్ వాటర్ ఇది ప్రాబ్లము. తర్వాత సిస్టమ్ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ చేయలేదు. చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఇన్ కేస్ 2.5 hour ఎగ్జామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ మినిమం లాస్ అయిపోయిన క్యాండిడేట్కి ఆ హాఫ్ అన్ అవర్ కంటిన్యూ అయ్యేసరికి కాకపోతే చెక్ చేసుకోవాలి.